రైట్ గాయ్స్, సో టుడే ఈ వెబ్సైట్కి ఓడిఎంటి అకాడమీ వెబ్సైట్కి మనం అనలిటిక్స్ అని చేద్దాం. ఓడిఎంటి అకాడమీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అయింది గాయస్. అది మొనటైజేషన్ అయింది. వెరీ హ్యాపీ. 2 monthsకి అది కావడం అనేది చాలా గ్రేట్. కన్సిస్టెన్సీ వల్ల అది వచ్చింది. దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడతా నేను. 52 days పట్టింది కదా సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 4000 వాచ్ అవర్స్ అంత ఈజీ కాదు. మనది ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కాదు. అయినా కూడా చేరుకున్నామంటే దట్ ఈస్ అ స్ట్రాటజీ. నేను ఏం కష్టపడ్డా చూపిస్తాను మీకు. సో ఆ విధంగా ఓడిఎంటి అకాడమీ పెట్టినా కాబట్టి దానికి వెబ్సైట్ కావాలి కాబట్టి ODMT.com అని తీసుకున్నాం. దీనిలో మనం కంటెంట్ డెవలప్ చేద్దాం. సో వెబ్సైట్కి కొంచెం ఉండాలి, కంటెంట్ ఉండాలి కాబట్టి ఫటాఫట్ క్లౌడ్లో డిజైన్ చేద్దాం. ఆ కోడ్ తీసుకెళ్ళి పేస్ట్ చేద్దాం. 1 second. వెబ్సైట్లు చేయడం ఇప్పుడు ఈజీ కదా మనకు. రైట్ సార్ నా స్క్రీన్ షేర్ అవుతలేదు సార్. హలో, అవునా? ఇప్పుడు ఓకేనా? షేర్ అవుతుందా? ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ సింపుల్గా ల్యాండింగ్ పేజ్ చేసేస్తాం. As you know, I started ODMT Academy YouTube channel. So parallel, I purchased ODMTacademy.com as well. Here also, I want to push the digital marketing content over there. Take sample of ODMT, take few segments, and give me a perfect landing page for a home page. Takes around 6 to 7 important sections. Give me custom HTML code. మారుస్తాం. ఇట్లా డైరెక్ట్ వీడి ల్యాండింగ్ పేజ్ చేయగలుగుతాడు పక్క. అండ్ create a complete landing page for this and give me code so that I can paste it in my custom HTML of Elementor. రైట్, దీని పరకు చేసుకుంటుంది. అంత లోపల మనం ఇది గోయింగ్ అవుట్ హియర్ అనలిటిక్స్ సెట్ చేద్దాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలిటిక్స్ ఎందుకోసం అంటే టు షో దట్ అగైన్ ఐ బ్యాక్ టు ద యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీరు చేశారండి అండ్ అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెంబర్స్ అనేది ఎందుకోసం ఇంపార్టెంట్ అండి? దీనివల్ల మీకు ఏం లాభము? ఈ నెంబర్ చూడడం వల్ల నీకు ఏమైనా లాభం ఉందా? వాట్ ఈస్ ద బెనిఫిట్ యు గెట్ ఇట్? ఏం బెనిఫిట్ ఉంటుంది? మానిటరీ బెనిఫిట్ చెప్పండి మళ్ళీ. మానిటరీ బెనిఫిట్ ఉంటుంది సార్. అంటే ఎట్లా? బేస్డ్ ఆన్ వ్యూసే మనకి మానిటైజేషన్ అవుతుంది సార్. కరెక్టే అవుతుంది. బట్ నేను చూడడం వల్ల నాకు ఏం లాభం? ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, డౌన్ తీసుకోవాలి అంతే. ఈ నంబర్స్ ఏం అవసరము? ఈ విధంగా ఇది ఒక్కటి చూడము, ఇవి చెక్ చేసుకోవడం ఏం అవసరం నాకు? ఎంతమందికి రీచ్ అవుతుంది, ఇంకెలాంటి కంటెంట్ చేయొచ్చు, అలా ఒక ఐడియా కోసం. చూడండి, ఏదైనా సరే మీరు జిమ్కి వెళ్తున్నారు, జిమ్కి వెళ్తుంటే 2 రోజులు పోయినప్పుడే మనం ఏం చేస్తాం? కండలు చూసుకుంటామా చూసుకోమా? కండలు చూసుకోకపోతే పెరగవా? పెరుగుతాయి కదా. మరి ఎందుకు చూసుకుంటారు వాళ్ళు? మోటివేషన్, అవునా? మోటివేషన్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఎంత పెరుగుతున్నాయి, ఎట్లా పెరుగుతున్నాయి, ప్రాపర్గా పోతున్నాయా లేదా, ట్రైనర్ని ఏమైనా అడగాల. ఇది కూడా అంతే. నువ్వు ఏదో గుడ్డిగా చేసుకుంటే పోతే లాభం లేదు. చూడాలి, పోస్ట్ వర్కౌట్ అవుతుందా, షార్ట్ వర్కౌట్ అవుతుందా, వీడియోస్ వర్కౌట్ అవుతుందా, లైవ్ స్ట్రీమ్ వర్కౌట్ అవుతుందా, నోటిఫికేషన్ నుంచి ఎంతమంది చేస్తున్నారు, యూట్యూబ్ సర్చ్ నుంచి ఎంతమంది చేస్తున్నారు, SEO పనిచేస్తుందా లేదా, ఏమన్నా హ్యావ్ టు ఇంప్రూవ్ ఎనీథింగ్? నథింగ్. ఇప్పుడు నువ్వు చేసేది ఏముండదు, అనలిటిక్స్ లో సెటప్ చేయడం మాత్రమే నీది. దాని తర్వాత అదే చూసుకుంటుంది. కాబట్టి సెటప్ చేయడం ఒకటే బాధ, మిగతా అంతా డేటా అదే చూసుకుంటుంది. మనం జస్ట్ చెక్ చేయడం వల్లనే. చూడండి,
ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 67.3%. ఈ డేటాను తెలుసుకున్నావు ఏం చేయాలి నెక్స్ట్? మరి ఇవి కన్వర్ట్ కావాలంటే ఏం చేయాలండి? వాళ్ళని టార్గెట్ చేయాలి. వాళ్ళని టార్గెట్ చేసి చాలా వరకు మీరు యూట్యూబ్ ఛానల్ చూసినవచ్చు, వాళ్ళు అంటుండొచ్చు, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతారు. చూడు, అడగాలి. మనం అడగంలే కానీ మామూలుగా చాలా మంది అడుగుతారు. అడగడం వల్ల కూడా 10% పెరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఈ డేటా ఉంది నాకు, ఫీమేల్ మేల్ రేషియో కనిపిస్తుంది. జనరల్ గా ఫీమేల్ యూట్యూబ్లలో 18 to 20% కూడా ఉండదు. మన ఛానల్కి నయం, ఫీమేల్ 39% ఉందంటే గ్రేట్. అంటే ఈ డేటా నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం నేను యాడ్ రన్ చేసేటప్పుడు ఎవరికి ఎంత స్పెండ్ చేయాలి, ఇక్కడ చూడు ఇంకా ఏజ్ ఎంత ఇంపార్టెంట్. నేను ఇప్పుడు 65 years కి ఆయనకు యాడ్ రన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ వీడియో చూపడం వల్ల లాభం లేదు. అట్ ద సేమ్ టైం 13 to 17, 18-24 కూడా కొంచెమే లాభం ఉంది. బట్ 25 to 34 years బాగుంది. 35 to 40 ఈ గ్రూప్ వల్ల చాలా బాగున్నారు. అండ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ దే వాచ్ యూ అండ్ విచ్ డివైజెస్. ఇక మొబైల్ ఫోన్ ఎక్కున్నారు, ఇది మారాలి. కంప్యూటర్ ఎక్కున్నారు, ఇది పెరగాలి. దీనికోసం ఏం చేయాలి? ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉందంటే అంత ల్యాప్టాప్ లేదు మేజర్లీ. ఆయన కోర్స్ జాయిన్ కాలేడు, నేర్చుకోలేడు కూడా చక్కగా. ఇవి పెరగాలి. సో ఈ డేటా తర్వాత ఎప్పుడు చూస్తున్నారు వీళ్ళు, ఏ టైంలో చూస్తున్నారు, ఈ డేటా మనకు ఉంటే ఏమవుతుందంటే ఐ కెన్ టేక్ అ పర్ఫెక్ట్ డిసిజన్స్. యూ డోంట్ బిలీవ్, నేను రోజు కనీసం 10-15 సార్లు చెక్ చేసుకుంటాను. ఇది వైటీ స్టూడియో నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని కీప్ ఆన్ చెకింగ్. ఎందుకంటే కమ్యూనిటీలో కామెంట్స్ వస్తుంటాయి. ఓకే, నిన్న ఒక అమ్మాయి చాలా పెద్ద మెసేజ్ పెట్టింది. కొన్నిసార్లు మోటివేషన్ వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళు అడుగుతున్నప్పుడు రిప్లై చేయడం కానీ. ఐ కీప్ ఆన్ చెకింగ్ అనమాట. సో అనలిటిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సెట్ చేయడం ఒకటే ప్రాబ్లం, తర్వాత చూసుకోవాలి, చెక్ చేస్తుండాలి అంతే. అదేవిధంగా వెబ్సైట్కి కూడా ట్రాఫిక్ వస్తున్నప్పుడు నువ్వు ప్రాపర్గా సెట్ చేసుకుంటే, మీకు అందరికీ సెర్చ్ కన్సోల్ ఉంది కదండి. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెర్చ్ కన్సోల్. Yes, sir. సెర్చ్ కన్సోల్లో ఏం మానిటర్ చేస్తావు నువ్వు? నా వెబ్సైట్ ర్యాంక్ అవుతుందో లేదో ఇండెక్సింగ్ అండ్ క్రాలింగ్ సార్. ట్రాఫిక్, క్లిక్స్, ఇంప్రెషన్స్. ఇండెక్సింగ్ అండ్ క్రాలింగ్. నీ ఎస్ఈఓకి సంబంధించింది ట్రాక్ చేస్తున్నావు అక్కడ. నీ గూగుల్ యాడ్స్ ట్రాఫిక్ ట్రాక్ చేస్తావు అక్కడ. నో సార్. మరి గూగుల్ గూగుల్ సెర్చ్ కన్సోల్ వెబ్సైట్. సో ఎస్ఈఓకి మాత్రం అనలిటిక్స్ కావాలంటే సెర్చ్ కన్సోల్. గూగుల్ యాడ్స్ కి తెలుసుకోవాలంటే ఎక్కడ చెక్ చేసుకుంటావు? GA4 అనలిటిక్స్. GMB సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జియో అన్నిటికీ యూజ్ అవుతుంది సార్. గూగుల్ యాడ్స్. నువ్వు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నావు, 1000 రూపాయలు బడ్జెట్ పెట్టినావు. ఆ డాష్ బోర్డ్ అక్కడ ఉంది కదా అండి. గూగుల్ యాడ్స్ లో కూడా క్లియర్ డాష్ బోర్డ్ ఉంది కదా, అవునా? మెటా యాడ్స్ డాష్ బోర్డ్ ఉంది, అన్నిటికీ డాష్ బోర్డ్ ఉంది. అనలిటిక్స్ లేవని కాదు, మీరు ఆల్రెడీ అనలిటిక్స్ చూస్తున్నారు. కాకపోతే అన్ని ఒక్క దగ్గర చూడాలంటే GA4. దాని ఇంతకుముందు గూగుల్ అనలిటిక్స్ అంటుండే, ఇప్పుడు దాన్ని GA4 అంటారు అనమాట. ఓకే, సో దానివల్ల ఇన్స్టెడ్ ఆఫ్ యూ స్పెండింగ్ దేర్, కంపెనీలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే SEO సెగ్మెంట్ ఒక ఆయన ఉంటాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ సర్చ్ కన్సోల్. గూగుల్ యాడ్స్ అనేది సపరేట్ ఉంటాడు, అండ్ మెటా యాడ్స్ అని అలా ఉంటాడు. బట్ బీయింగ్ ఎ మేనేజర్, మోస్ట్లీ మేనేజర్స్ వీళ్ళు అన్నీ చూసుకోవాలి. వాళ్ళు అనలిటిక్స్లో చెక్ చేసుకొని డెసిషన్ తీసుకుంటారు, ఏమైంది అనేది. మేనేజర్ లెవెల్లో పోయినప్పుడు మీకు GA4 చాలా ఎక్కువ కావాలి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం వచ్చినా సర్లేదు, బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఓకే, సరే, మనకు ల్యాండింగ్ పేజ్ వచ్చింది చూడండి. Now we'll copy this and we'll push it over there. Copy, yeah, style నుంచి ఇచ్చాడు. I'm directly pasting over here. ఇందులో ఎలిమెంటర్ కూడా లేదని అనుకుంటున్నా, జస్ట్ ఇట్లా చేసి చూపులు పెట్టారు అంతే. మీ అందరికైతే ఏ క్లాసెస్ అయిపోయినాయి కదండి? అయిపోయింది. Yes, sir.
ఓకే, ఒక పేజ్ తీసుకున్నాము అండ్ ఈ పేజ్లోనే చేసిందాం HTML ఇంకా లోడ్ అవుతున్నట్టుంది. else we'll do one thing, exit daily, start చేద్దాం and I will leave a page. Let's have a home page. And we'll have a full width. Okay, Jordan. Actually, రావాలి page. It's okay. Let's redo the element. ఈ హోస్టింగ్ రోడ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, మొత్తం ఏందేందో ఇస్తున్నాడు. ఓకే, లెట్స్ టేక్ దిస్. ఎందుకు ఇంకా లోడ్ అయితే బిల్డ్ కస్టమర్ ఇంత లేటా? సరిద్దాం. ఇది రాకపోతే ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ వర్డ్ ప్రెస్లోనే పోస్ట్ చేస్తా. చేయొచ్చు, తెలుసు కదండి, వీ కెన్ డూ దట్. న్యూ బంధం, న్యూ హోమ్ ఏముంది ఇక్కడనే పేస్ట్ చేయొచ్చు. కస్టమ్ HTML. ఎస్, ఇక్కడనే పేస్ట్ చేస్తే అయిపోతుంది. అది చేసింది చూడు, అయిపోయింది. కాకపోతే మనకు ఇక్కడ ఇది ఫుల్ విడ్త్ కావాలి, అంటే ఈ థీమ్ ప్రాబ్లం ఉంది అండి. ఈ థీమ్ని మారుస్తాం. అపియరెన్స్ థీమ్ హ్యాష్టాగ్ వెళ్దాం. యాడ్ థీమ్ ఎక్స్ట్రా activate and go to pages, new home. ఇది వండర్ఫుల్ విడ్త్ వచ్చేసింది మనకు. పబ్లిష్ అయిపోయింది. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్. బ్లాగింగ్కి యాస్ట్రా థీమ్ యూజ్ చేశా సార్? అవసరం లేదు. బ్లాగింగ్కి న్యూస్ అని కొట్టండి, న్యూస్ థీమ్స్ వాడండి. అంటే సార్ కొంతమంది జనరేటర్ ప్లస్ యూజ్ చేస్తున్నారు సార్. వాడచ్చు, ఏదైనా వాడచ్చు నీకు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. యాస్ట్రా మాత్రం వాడద్దు. ఓకే ఓకే. యాస్ట్రా ఈజ్ గుడ్ ఫర్ వాట్? వెబ్సైట్స్. ఓకే ఓకే సార్. మీరు చెప్పింది ఇంకోటి ఏంటి సార్? ఇది న్యూస్ సార్ థీమ్లో. ఓకే సార్. మీరు ఇక్కడ థీమ్లోకి వెళ్ళి న్యూస్ అని టైప్ చేయండి. అంటే మా థీమ్ పేరు తెలియదు, మస్తు వస్తాయి. న్యూస్ మార్గ్ అని నువ్వు అన్నట్టు అది కానీ ఇవన్నీ అవేగా. అవును సార్. ఇవన్నీ బ్లాగ్ వే. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చలో గైస్, ల్యాండింగ్ పేజ్ రెడీ అయింది. దీన్ని ట్రాక్ చేద్దాం. బాగుంది కదా? ఇట్స్ గుడ్ రైట్? సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇవి ట్రాక్ చేద్దాం మనం అనలిటిక్స్లో. దీనికి గాను గూగుల్ అనలిటిక్స్ వెళ్దాం. ఇది ట్యాగ్ మేనేజర్ దగ్గర చేద్దాం. ఫస్ట్ మన గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఉండాలి. ఇవ్వండి, అనలిటిక్స్ కొట్టినప్పుడే marketingplatform.com/analytics వచ్చింది. గెట్ స్టార్టెడ్ టుడే. ఫస్ట్ టైం చేస్తున్నాం. నీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు. నీ ఎగ్జిస్టింగ్ జీమెయిల్ అకౌంట్లోనే ఇది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్యూ డీటెయిల్స్ అడుగుతుంది ఇది. సో వెల్కమ్ టు గూగుల్ అనలిటిక్స్, స్టార్ట్ మెజరింగ్. యా, అది ఇక్కడ చూడండి. ఫస్ట్ అకౌంట్ అడుగుతుందండి, దాని తర్వాత ప్రాపర్టీ అడుగుతుంది. అకౌంట్ అంటే నీ జీమెయిల్ అకౌంట్ ఉంది కదా, ఆ జీమెయిల్ అకౌంట్లో ఇది ఒక అకౌంట్. అంటే ఇది క్లయింట్ 1 అకౌంట్,
client 2 account, client 3 account. మళ్ళీ client 1లో you can have a different websites or apps, different websites or app. సో ఈ విధంగా చాలా చేసుకోవచ్చు. మనకంత ఉండదు, అవసరం ఉండదు, బట్ చెప్పలేము, ఓసారి అవసరం కూడా ఉండొచ్చు అనమాట. మోర్ క్లయింట్స్ ఉంటే చూడండి. I'll show you. I'm showing students GA4. So I want you to show me the hierarchy of accounts and properties. With one Gmail account, how many accounts we can create and how many properties we can create. Show me with proper infographic or diagram. మీరు ప్రతి క్వశ్చన్స్ కి ఈ విధంగా ఏఐని వాడుతున్నారా అండి? ఆర్ యూజింగ్ ఇట్? ఎస్ సార్. డౌట్ కి ఆగిపోవద్దు. You should keep on checking like that. Yes, sir. అరవిందా, ఎట్లున్నావు? లేట్ వచ్చినావు? Late రాలేదు సార్, యాక్చువల్లీ కొంచెం పవర్ అటు ఇటు అయింది, అందుకే ఓకే సార్. ఎలా ఉన్నారు సార్? అవన్నీ సార్ మంచిగా ఉన్నా అరవిందా. రైట్. సో అంటే నేను మర్చిపోయినా యాక్చువల్గా, అప్పుడు ఎంత ఉండే ఇంకా 350 ప్రాపర్టీస్ 50 అకౌంట్స్ ఉంటుంది, మర్చిపోయినా. ఇక్కడ చూడండి, గూగుల్ అకౌంట్ లో, ఒక జీమెయిల్ అకౌంట్ లో, కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ గైస్, ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఎన్ని 100 అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. 100 అకౌంట్స్ అంటే ఏంటండి? 100 clients. ఇగో ఓడిఎంటి క్లయింట్ బిజినెస్, ఈ విధంగా 100 క్లయింట్ మెయింటైన్ చేయొచ్చు. నువ్వు సపరేట్ జీమెయిల్ అవసరం లేదు. తర్వాత ఒక్క క్లయింట్ కి 2000 ప్రాపర్టీస్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2, ప్రాపర్టీ. ఇక్కడ ప్రాపర్టీ కెన్ బి అ వెబ్సైట్ ఆర్ యాప్. నువ్వు వెబ్సైట్ ని ట్రాక్ చేయొచ్చు, యాప్ ని కూడా ట్రాక్ చేయొచ్చు. చూడండి, అందులో 2000 ప్రాపర్టీస్ లో మళ్ళీ 50 డేటా స్ట్రీమ్స్ ఇచ్చాడు. వెబ్సైట్ స్ట్రీమ్, ఆండ్రాయిడ్ స్ట్రీమ్, ఐఓ స్ట్రీమ్. సో ఈ హైరార్కీ చాలా పెద్దగా ఉంది. ఇది ఏదో ఇంటర్వ్యూ పర్పస్ కోసం పనికొస్తుంది వచ్చి, అంతేగాని రియల్ గా ఇంతగానం ఎవరు చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అడిగిన క్వశ్చన్స్ ఇస్తుంది అనమాట. ఎనఫ్, వన్ జీమెయిల్ అకౌంట్ ఈస్ ఎనఫ్. సో యూ డోంట్ నీడ్ టు క్రియేట్ మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ టు ట్రాక్ మల్టిపుల్ క్లయింట్స్. దిస్ ఇస్ ది నంబర్. ఆ పార్ట్ లో ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది నా కోసమే కాబట్టి ఓడిఎంటి అకాడమీ, ఇది పేరు మనం గుర్తుపట్టుకోవడానికి కోసం. తర్వాత ఇవన్నీ ఓకే ఓకే అని చెప్పేసి నెక్స్ట్ కొట్టండి. తర్వాత ప్రాపర్టీ, ఇప్పుడు నీ క్లయింట్లో క్లయింట్ ఉన్నాడు, అమెరికన్ క్లయింట్ ఉన్నాడు, యుఎస్ఏ క్లయింట్, ఆయనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ పేరు పెట్టాలి. సో ఇది కూడా మనది ఒక అకాడమీ చేస్తున్నాం కాబట్టి ఓడిఎంటి అకాడమీ అని పెడుతున్నాం. రిపోర్టింగ్ టైం జోన్ పెట్టుకోండి, దీనివల్ల మనకు టైమింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైనా యాడ్సెన్స్ కానీ గూగుల్ యాడ్స్ లింక్ చేసినప్పుడు ఈ కరెన్సీ అనేది ప్రాపర్గా వస్తుంది, అందుకోసం కరెన్సీ కూడా. యూ కెన్ ఎడిట్ దిస్ ప్రాపర్టీ డీటెయిల్స్ లేటర్ ఇన్ అడ్మిన్, చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇవి బిజినెస్ డీటెయిల్స్, ఫార్మాలిటీ అంతే. ఎందుకు, why are you using GA4 especially for this property? మనది ఏంటి, సర్వీస్ వెబ్సైట్ కాబట్టి జనరేట్ లీడ్స్, డ్రైవ్ సేల్స్ కాదు. ఇది ఈ కామర్స్ సెట్ అవుతుంది. అండర్స్టాండ్ ట్రాఫిక్, యూజర్ ఎంగేజ్మెంట్, రిటెన్షన్, నథింగ్. కొందరు అదర్ బిజినెస్ అని పెట్టుకుంటారు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్. దీనివల్ల ఏం మారవలే, బట్ అనలిటిక్స్ మనకి ఇచ్చే సజెషన్ లో మార్పు ఉండొచ్చు అంతే. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. డన్. ఇక్కడికి వచ్చాం, లాస్ట్ వరకు వచ్చాం. డేటా కలెక్షన్ లో చూస్ ప్లాట్ఫామ్, ఏది చేయాలనుకుంటున్నాం. యూ కెన్ ట్రాక్ వెబ్సైట్, యాప్, ఐదర్ ఇట్ కెన్ బి ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్. ఐఎమ్ ట్రాకింగ్ వెబ్సైట్. వెబ్సైట్ అయితే నీ వెబ్సైట్ డీటెయిల్స్ ఏంది, నీ వెబ్సైట్ డీటెయిల్ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ హెచ్టిటిపిఎస్ ఉంది కాబట్టి తీసేస్తున్నాను నేను. ఈ స్ట్రీమ్ నేమ్ మై ODMT Academy
వెబ్సైట్. ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు పేజ్ వ్యూస్ మాత్రమే చూస్తుండే అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్. ఈ GA4 వచ్చిన తర్వాత 2 years 3 years అయింది. ఇది ఏం చేస్తుంది, పేజ్ వ్యూస్ తో పాటు ఎవరైనా స్క్రోల్ చేశారు, ఎవరైనా స్క్రోల్ చేసి ఎంత పోర్షన్ స్క్రోల్ చేశారని కూడా చూస్తుంది. ఓకే, తర్వాత అవుట్ బౌండ్ లింక్స్, నీ వెబ్సైట్ లో లింక్స్ క్లిక్ చేస్తే కూడా చూపిస్తుంది. నీ వెబ్సైట్ లో సర్చ్ బార్ ఉంది, ఆ సర్చ్ బార్ లో సర్చ్ గురించి చేస్తుంది. ఫామ్ ఇంటిగ్రేషన్, క్యాప్చర్ ఫామ్ ఇంటిగ్రేషన్, ఇది కూడా చేస్తుంది. అంత బాగాలేదంట, అది మనం మాన్యువల్ గా చేసుకోవాలి, కన్వర్షన్ టెక్నిక్ తీసేసేయండి. వీడియో ఉంది, వీడియో ప్లే చేస్తుంటే ఆ వీడియో ఎంగేజ్మెంట్ కూడా చేస్తుంది. ఏదైనా ఫైల్ పెట్టారు, ఫైల్ డౌన్లోడ్, ఎన్ని చూస్తుంది చూడండి. ఒకప్పుడు వీటిని కస్టమ్ ఈవెంట్స్ లో చేస్తుండే, మనం కస్టమ్ ఈవెంట్స్ గా చేస్తుండే. ఇప్పుడు అనలిటిక్సే మన జాబ్ ఈజీ చేసేసింది. ఓకే ఓకే, అయిపోయింది పోయి, మొత్తం అయిపోయింది. ఇక క్రియేట్ అండ్ కంటిన్యూ అంటే అయిపోతుంది. డన్. ఇక్కడ చూడండి, మీకు ఈ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ద్వారా చేయొచ్చు, లేదంటే మాన్యువల్ గా మనకు ఈ కోడ్ ఇస్తుంది భయ్, ఈ కోడ్ పేస్ట్ చేసి కూడా చాలు. ఈ కోడ్ ఎక్కడ పేస్ట్ చేయాలి, ఇక్కడ ఇచ్చారు చూడండి, పేస్ట్ చేయాలి. మీకు తెలుసు కదా ఎట్లా చేయాలో, హెడర్ సెక్షన్. ఇది మీరు పేస్ట్ చేస్తే అయిపోతుందండి, ఇంకా ట్యాగ్ మేనేజర్ అవసరం లేదు, డైరెక్ట్గా అనలిటిక్స్ అయిపోయినట్టే. కానీ ఎందుకు ట్యాగ్ మేనేజర్ చేయాలి అంటే, ఇలాంటి కోడ్లు ఇప్పుడు సర్చ్ కన్సోల్ కోడ్ వస్తుంది, అనలిటిక్స్ కు కోడ్ వస్తుంది, యాడ్స్ కు కోడ్ వస్తుంది, పిక్సెల్ కు కోడ్ వస్తుంది. ఈ విధంగా చాలా కోడ్స్ రావడం వల్ల ప్రతిసారి రెండర్ అవుతుంది. సో నీకు ప్రాబ్లం అన్నమాట. అలా కాకుండా ఈ ట్యాగ్ మేనేజర్ ఏం చేస్తున్నారు, ట్యాగ్ చేయడం మాత్రం స్టార్ట్ చేశారు. యూ డోంట్ నీడ్ టు పేస్ట్ ఎవ్రీథింగ్, వన్ టైం కోడ్ పేస్ట్ చేయాలి, మిగతా అంతా ట్యాగ్ చేయాలి. గూగుల్ యాడ్స్, మెటా పిక్సెల్, కన్వర్జన్ ట్రాకింగ్, ఈ విధంగా ట్యాగ్ చేసుకుంటూ పోతే చాలు. నాకు అవన్నీ ఎందుకు సార్, పేస్ట్ చేస్తా అంటే ఇది తీసుకుపోయి పేస్ట్ చేయి, ఇమ్మీడియట్ గా నీకు వెబ్సైట్కి ఎవరు వచ్చినా చూపిస్తుంది. దిస్ ఇస్ ఆల్సో ఫైన్. ఓకే, ఈజీగా అయిపోతుంది మనకు. కానీ కంపెనీకి పోయినప్పుడు ట్యాగ్ మేనేజర్ వాడతారు. సో ట్యాగ్ మేనేజర్, సో ఈ స్టెప్ తీసేస్తున్నాను నేను, ఇక్కడనే ఆగిపోతున్నాను నేను, ఇగో ఇక్కడ ఆగిపోతున్నాను. ఈ స్ట్రీమ్ ఐడి ఒకటి ఉంటే చాలు నాకు మొత్తం. అయితే నువ్వు ట్యాగ్ మేనేజర్ ద్వారా చేయాలన్నా కూడా డెఫినెట్ గా ఇంత దూరం రావాలి. వచ్చిన తర్వాత కోడ్ ని పేస్ట్ చేసే దగ్గర మాత్రము కోడ్ పేస్ట్ చేయకుండా ఇగో ఈ స్ట్రీమ్ ఐడి ఉంది కదా, ఇది ఒక్కటి ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఫర్ క్లియర్ అండి. అనలిటిక్స్ నేను ఎట్లా సెటప్ చేసినా అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Yes, sir. Right. Now let's go to the Google Tag Manager. ఇవన్నీ గూగుల్ వే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ట్యాగ్ మేనేజర్ వర్క్ చేయగా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా స్క్రీన్ షాట్ తీసి క్లాడ్ని అడగండి, చాట్ జీపీటీని అడగండి, అది మొత్తం చెప్తుంది ఇట్లా 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 అని. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాపర్గా చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నేను ఒకసారి 4 hours ఫైట్ చేసిన దాంతో ఆ ప్రాబ్లం అయ్యి, దెన్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్ అనమాట. ఓకే, ట్యాగ్ మేనేజర్. ఈ ట్యాగ్ మేనేజర్లో కూడా సేమ్ అండి, అనలిటిక్స్ లాగానే మల్టిపుల్ క్లయింట్స్ కి మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి అడుగుదాం. ఐఎమ్ ఆల్సో టీచింగ్ స్టూడెంట్స్ అబౌట్ ట్యాగ్ మేనేజర్. ఐ వాంట్ దట్ diagram like how many clients we can handle with the tag manager. Give me the diagram. ఈ నాలెడ్జ్ ఉంటే మీకు ఒక భరోసా ఎన్ని చేసుకోవచ్చు, or else an idea. వీడు చూడండి, అన్ని సోర్సెస్ లా తీసుకెళ్ళి డిఫరెంట్ వెబ్సైట్లకి వెళ్ళి కలెక్ట్ చేస్తున్న డేటా. గూగుల్ నుంచి చేస్తున్నాడు, వెబ్సైట్ అనలిటిక్స్ మాన్యం నుంచి చేసి. If he is trained, it's okay. If he is not trained, he's taking the help of the other platforms. వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే ఇది మనం చేస్తుండే ఒకప్పుడు బ్లాగులు చదవడము, ఇది చదవాల్సిన అవసరం లేదు, చదివి మనకి ఇస్తుంది. చూడండి, గూగుల్ అకౌంట్ 1 Gmail లాగిన్, 400 GTM అకౌంట్స్ చేసుకోవచ్చు. క్లయింట్ 1 అంటే 400 clients కి మనం GTM సెట్ చేయొచ్చు. అందులో కంటైనర్స్ ఉంటాయి, ఆ కంటైనర్లో 500 clients అంట, 3 work space అంట. ఓకే, అది చేయంగా మీకు అర్థమవుతుంది. సో అస్యూమ్ దట్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ కంపెనీ. అకౌంట్ నేమ్ వచ్చేసి ODMT అకాడమీ.
కంటైనర్ నేమ్, వెబ్సైట్ పేరే పెట్టిస్తున్నాను. వాట్ యూ కెన్ ట్రాక్ హియర్, వెబ్సైట్ ట్రాక్ చేయొచ్చు, iOS ట్రాక్ చేయొచ్చు, ఆండ్రాయిడ్ AMP, మొబైల్ పేజెస్ కూడా చేయొచ్చు అంట, సర్వర్ని కూడా చేయొచ్చు అంట. ఇది నాకు కూడా దాని నాలెడ్జ్ లేదు, రీసెర్చ్ చేస్తే వస్తుంది. మనకు అవసరం వెబ్. లెట్స్ గో ఫర్ వెబ్ అండ్ క్రియేట్. యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్. రైట్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు కోడ్ పేస్ట్ చేయాలి అంటే అన్నిటి చేయకండి, ఈ ఒక్కొక్క ఇది మాత్రం కంపల్సరీ అండి. ఇవి చేయాలి, ఇవి చేస్తే ఇది హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయాలి, ఇది బాడీ సెక్షన్లో పేస్ట్ చేయాలి, దానికి. ఓకేనా? దీనికి ఏం ప్లగిన్ వాడదామండి? డైరెక్ట్ థీమ్ హెడ్లో పెడదామా, లేకపోతే ఏదైనా ప్లగిన్ వాడదామా? విచ్ ఇస్ గుడ్? హెడర్ అండ్ ఫుటర్. అంటే థీమ్లో కూడా పెట్టచ్చు అండి. ఒకసారి మీరు థీమ్ చేంజ్ చేసినారు అనుకో ప్రాబ్లం అవుతుంది, కాబట్టి దీనికి ఒక ప్లగిన్ వాడితే బెటర్. సో లెట్స్ హావ్ హెడర్ అండ్ ఫూటర్. చాలా ఉంటాయి ఇందులో. డబ్ల్యూ కోడ్ వాడదాం. మీరు ఇదే వాడారా? ఇది వాడారు? ఇది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది, రెండు బాగానే ఉంటుంది. ఎల్లో కలర్ యూజ్ చేసాం సార్. ఇది వాడారా? ఎస్ సార్. ఇదేమో ఇంకా అడ్వాన్స్ ఉంటుంది, కాకపోతే మధ్యలో ప్రీమియం అడుగుతాడు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదైనా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బోత్ విల్ డూ ద జాబ్. అట్లా లేదు అంటే నువ్వు థీమ్లోకి వెళ్ళి హెడ్ బాడీలో పేస్ట్ చేసినాడు, వర్కౌట్ అవుతుంది. ఇది కాకుండా యూఏ అంటే ఓకే 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 ఓకే. అంటే సార్ అరవింద్ గారు ఏమడుగుతున్నారంటే, మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఫుటర్ సెక్షన్, హెడర్ సెక్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదా మెనూస్ అని. అదే అడుగుతున్నారు. ఎలిమెంటల్ చేయదులే కానీ అపియరెన్స్ లో థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంటుంది కదా, ఇంట్లో చేసుకోవచ్చు. ఇది చేయొచ్చు, కానీ ఇది ప్రాబ్లం అవుతుంది. మీరు కొంచెం మిస్టేక్ చేస్తే వెబ్సైట్ మొత్తం పోతుంది. ఈ ప్లగిన్ ప్రాబ్లం అయితే ఏం కాదు, కాబట్టి సేఫ్ సైడ్ ఇది. ప్రొఫెషనల్స్ అయితే అట్లా చేస్తారు, కానీ బిగినర్స్ ఇట్స్ నాట్ గుడ్. ఓకే సార్. యా చూడండి, ఆ ప్లగిన్ ఇక్కడ వచ్చింది WP హెడర్ అండ్ ఫూటర్ లో. యా హెడరు బాడీ రెండు వచ్చేసినాయి, మనకు ప్రాబ్లం ఏం లేదు. సింపుల్ గా ఇది హెడ్ సెక్షన్ లో పేస్ట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ కేర్. అదే ప్రాపర్ గా కోడ్ తీసుకొని పేస్ట్ చేయండి. హెడ్ అయిపోయింది, ఇది బాడీ సెక్షన్ అయిపోయిందండి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సేవ్ చేంజెస్. ఇప్పుడు మిషన్ పనిచేస్తుందా లేదా మనం చెక్ చేయాలి, ఈ కోడ్ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే రైట్. ఇక్కడ ఇగో క్లియర్ అంటే అర్థమైందా? ట్యాగ్ మేనేజర్ ఎట్లా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఆ వచ్చిన కోడ్ ఎట్లా పేస్ట్ చేయాలి అర్థమైంది కదా? రైట్. ఇగో వెబ్సైట్ ని పేస్ట్ చేస్తున్నా, టెస్ట్ చేసి చెప్తుంది కోడ్ పని చేస్తుందా లేదా అని చెప్తుంది. టెస్టింగ్. ట్యాగ్ వాజ్ ఆన్ యువర్ వెబ్సైట్. సార్ మాకు సేవ్ చేయలేదు సార్. ఇక్కడనా? అవును సార్. చేశాను కదా, అక్కడ కాకుండా ఇక్కడ రిఫ్రెష్ చేద్దామా? సరే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్తుంది, లేదని. వచ్చింది, మంచిదే, సేవ్ చేయలేదు. ఇగో లూటికి ఇచ్చేసింది కదా, రైట్. అయిపోయిందండి. ఇంకా వేరే లాగా చెక్ చేయాలి, చూపిస్తానండి. క్లోజ్ అయిపోయింది, నీకు కంటైనర్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు నాకు. అండ్ సబ్మిట్ కొడదాం. ఇక్కడ సబ్మిట్ కొట్టేసి ఇది ఒక వర్జన్స్ అంటారు అనమాట. ఏం చేసినా ఇట్లా రాసుకుంటే బాగుంటుంది అనమాట. ట్యాగ్ మేనేజర్ సెటప్ డన్. పబ్లిష్. ఇక్కడ ఏం చేసినా పబ్లిష్ చేయాలి, పబ్లిష్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అయిపోయింది. క్లోజ్.
ఇదిగో ఈ జీమెయిల్ అకౌంట్ లో ఈ ట్యాగ్ మేనేజర్ లో ఈ పర్టికులర్ డే రోజు ఆగస్ట్ 13 రోజు మనం చేసేసాం. మల్టిపుల్ ఇగో ఇది వర్క్ ప్లేస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ యువర్ వర్క్ స్పేస్. అండ్ దీస్ ఆర్ యువర్ వర్జన్స్. వర్క్ స్పేస్ లో ఇది ఎందుకు రావడానికి అవసరం లేదు. ఓకే, ట్యాగ్స్ ఇక్కడ మనము ట్యాగ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక మీరు మళ్ళీ ఎప్పుడన్నా మీరు మీ కోడ్ మర్చిపోయారంటే ఇక్కడ పైన ఉంది చూడండి, యూ హ్యావ్ దిస్ కోడ్. రైట్ అండి. అయితే ఇక్కడ మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ ఏంటంటే ప్రతిసారి మీరు ఒక ఏది ట్యాగ్ చేసినా ఏది చేసినా ఇది చెప్తుంది కరెక్ట్ ఉందా లేదా అని చెప్తుంది అనమాట. సో లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ ప్రివ్యూ. ప్రివ్యూ కొట్టినప్పుడు ఇది ఒక డీబగ్ మోడ్కి వెళ్తుంది అనమాట. ఓకే, మీరు ఆ వెబ్సైట్ ని పేస్ట్ చేసి క్లిక్ చేస్తే రియల్ మానిటర్ చేస్తుంది అది. ఇదిగో వెబ్సైట్కి వెళ్ళింది కదా, మన వెబ్సైట్కి వెళ్ళింది. ఇగో డీబగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళిందా లేదా, హోమ్ పైన క్లిక్ చేస్తున్నా, ఈడ కోడ్ ఉందా, ఇక్కడ కూడా కోడ్ ఉంది. అంటే ప్రతి పేజీలో కోడ్ డిప్లాయ్ అయిపోయింది. న్యూ హోమ్కి వెళ్ళాను, ఇక్కడ కూడా డిప్లాయ్ అయిపోయింది. అండ్ గుడ్ థింగ్ ఇస్ సీ హియర్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నది odmt.com. అవునా, విండో ఓపెన్, డిఎంఓ రెడీ, కంటైనర్ లోడెడ్, ఇనిషియలైజేషన్, కన్సర్నేషన్ చూపించిందా అండి. తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళాను, హోమ్ పేజ్కి వెళ్ళాను, తర్వాత న్యూ హోమ్కి వెళ్ళాను, అంటే మొత్తం చూపిస్తుంది కదా మీకు. Yes, sir. సో కరెక్ట్ ఉన్నది సేవ్ అయిందంటే నువ్వు ఏ పేజ్కి వెళ్ళినా కూడా ఇట్స్ కీప్ ఆన్ షోయింగ్ యూ లైక్ దాట్. నువ్వు అక్కడ ఫామ్ పైన క్లిక్ చేసినా, ఇంకో దానిపైన క్లిక్ చేసినా నీకు చూపిస్తుంది. అంటే ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. రిమైనింగ్ పీపుల్? Yes, sir. Yes, sir. Yes, sir. ఇప్పుడు మనం ఏం చేసాము, ఖాళీ అనలిటిక్స్ సెట్ చేసినామా మనం? ఇప్పుడు అనలిటిక్స్ సెట్ చేసామా? No, sir. Tag Thanks, sir. ఓన్లీ ట్యాగ్ మేనేజరే, ట్యాగ్ మేనేజర్ పని చేస్తున్నా లేదా, అనలిటిక్స్ సెట్ చేయలేదు అనమాట. ఇప్పుడు అనలిటిక్స్ అనేది మనం సెట్ చేద్దాం. రైట్, డీబగ్ స్టాప్ చేసేసాను. అండ్ యా, కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ టైం ఈ విధంగా మనం ట్యాగ్ మేనేజర్ సెటప్ చేసి ఏదైనా కూడా నువ్వు ట్యాగ్ చేసుకోవచ్చు. అది అనలిటిక్స్ కావచ్చు, ఇట్ కెన్ బి ఫేస్బుక్ యాడ్స్, కెన్ బి కన్వర్జన్ ట్రాకింగ్, ఇంకేదైనా కూడా ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట. ట్యాగ్ ఇప్పుడు ట్యాగ్ చేస్తున్నా, న్యూ ట్యాగ్. ట్యాగ్ కాన్ఫిగరేషన్ ట్రిగ్గర్. ఏ ట్యాగ్ చేయాలనుకుంటున్నావు, అనలిటికా, ఫేస్బుక్, ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి, రెండు ఉంటాయి ఇక్కడ. ఓకే, అండ్ యూ కెన్ రైట్ హియర్ GA4. ఇక్కడ చూడండి మీకుంది గూగుల్ అనలిటిక్స్. గూగుల్ అనలిటిక్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ ని ట్యాగ్ చేస్తావా, యాడ్స్ చేస్తావా, ఇంకేం చేస్తావా అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ అనలిటిక్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గూగుల్ ట్యాగ్ తీసుకోండి. ఇది ఈవెంట్, ఇది వేరే, కాబట్టి ఇది మాత్రమే తీసుకోవాలి మీరు. గూగుల్ ట్యాగ్ తీసుకోండి. ఇక్కడ ఏం అడుగుతుందండి, వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్, ట్యాగ్ ఐడి. ఈ ట్యాగ్ ఐడి ఎక్కడ దొరుకుతుంది మనకు? గూగుల్ అనలిటిక్స్ లో మనకు ఈ మెజర్మెంట్ ఐడి ఉంది కదా, దిస్ యూ హావ్ టు టేక్ ఇట్. ఓకే, కాపీ దిస్ మెజర్మెంట్ ఐడి, కమ్ బ్యాక్ హియర్, యూ పేస్ట్ ఇట్. అయిపోయింది. ఇక్కడ ఆల్ పేజెస్ మీద చేయాలి కదా ట్రిగ్గర్. బై డిఫాల్ట్ ఆల్ పేజెస్ అని వచ్చింది. అంటే ఏ పేజ్కి వెళ్ళినా నువ్వు ట్రాక్ చేయాలనుకుంటున్నావు కదా, అవునా? Yes, sir. కన్వర్జన్ ట్రాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఓన్లీ థ్యాంక్ యూ పేజీలో ట్రిగ్గర్ చేసేటట్టు చేస్తాం. ఇప్పుడు అనలిటిక్స్ కాబట్టి ప్రతి పేజీలో కావాలి కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయంటే నేను డీటెయిల్ పోతున్నాను, ఒకటేసారి డీటెయిల్ గా అర్థం కాదు మీకు. కాబట్టి ట్యాగ్ మేనేజర్ గురించి డెఫినెట్లీ ఐ విల్ డూ వన్ వీడియో.
ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. మోస్ట్లీ ఈ వీక్ లోనే చేస్తాను నేను అది, ఎందుకంటే ఇది చెప్పాం కానీ మీకు పనికి వస్తుంది. ఇదైతే పర్ఫెక్ట్ గా అండి. మీరు సేవ్ కొడుతున్నాను నేను ఇప్పుడు. GA4 ఇన్స్టలేషన్ అయిపోయింది. సబ్మిట్ చేయాలి. ఓన్లీ టెస్ట్లు ఉండొద్దు, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత GA4 పబ్లిష్. ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి. వర్క్ స్పేస్, మళ్ళీ ప్రివ్యూ వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక కంటైనర్, గూగుల్ ట్యాగ్ ఇన్స్టాల్ చేసినాము, డెస్టినేషన్ అనలిటిక్స్ అన్నది. ఇది పని చేస్తుందో లేదో మనకు తెలవాలి. ప్రివ్యూకి వెళ్దాం. ప్రివ్యూకి వెళ్ళి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అయింది. అగైన్ ఇందులో కూడా హోమ్ ఓపెన్ చేస్తున్నా, న్యూ హోమ్ ఓపెన్ చేస్తున్నా. మల్టిపుల్ పేజెస్ని నేను బ్రౌజ్ చేశాను. ఇవి ఇంకా మనం బటన్స్ ఇచ్చుకోలేదు. బటన్స్ ఇస్తే వేరే పేజ్ పంపిస్తే ఇంకా ఆ డేటా కూడా మనకు చూపిస్తుంది. అది కంటిన్యూ కొడదాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక ODMT అకాడమీ హోము, న్యూ హోమ్ మొత్తం పోయింది కదా. ఇక్కడ చూస్తే మీరు వెన్ యూ సీ దిస్, GA4 ఫైర్ అయిందా అండి? కెన్ యూ సీ దిస్? కనిపిస్తుందా? Yes, sir. GA4 ఫైర్ అయింది. అండ్ ఇఫ్ యూ ఓపెన్ హియర్, ఇక్కడ చూడండి దేని వల్ల ఇన్స్టలేషన్ ఆల్ పేజెస్ అని, పేజ్ వ్యూ కూడా జరిగింది అని చెప్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇంకా దానికి సంబంధించిన డేటా కూడా వస్తుంది మీకు ఇన్ డెప్త్ గా. ఇప్పుడే వద్దు, ఇది నేను వేరే వీడియోలో చెప్తాను నీకు ఇవి ఏ విధంగా వాడుకోవాలని కూడా చెప్తాను. అంటే ఇది అడ్వాన్స్, ఇవన్నీ అడ్వాన్స్. Yes, sir. తర్వాత హోమ్ పేజ్ లా, న్యూ హోమ్ పేజ్ లా, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ట్రిగరింగ్. Super, sir. ఎస్. అండ్ ఇది కాకుండా కూడా మీకు ఈ విధంగా మీరు డీబగ్ చేసుకోవచ్చు అండి. యూ కెన్ ఏబుల్ టు డీబగ్. ఇంకొక వే ఉందండి, మనది పనిచేస్తుందో లేదా చెక్ చేసుకోవడానికి. దర్ ఈస్ వన్ మోర్ వే, ఐ షో దట్ యాజ్ వెల్. ఇక్కడ చూడండి, ఇది కనిపిస్తుందా? ట్యాగ్ అసిస్టెంట్ అని కనిపిస్తుందా? ఈ ట్యాగ్ అసిస్టెంట్ ఈస్ అ బ్రౌజర్ యాడ్ ఆన్ అనమాట. ఈ బ్రౌజర్ యాడ్ ఆన్ పెట్టుకుంటే కూడా నువ్వు వితౌట్ గోయింగ్ టు ట్యాగ్ మేనేజర్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు ODMT అకాడమీ ఉంది. అంటే ఏ వెబ్సైట్, మన వెబ్సైటే కాదు, ఎవరి వెబ్సైట్ అయినా ఇది చెక్ చేస్తుంది అనమాట. ఇది క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే ట్యాగ్ అసిస్టెంట్ చెప్తుంది, ఇక చూడు నీ ట్యాగ్ మేనేజర్ ఉంది, అట్ ద సేమ్ టైం అనలిటిక్స్ కూడా ఈ పేజ్ లో ఫైర్ అవుతుంది. ఇగో వెదర్ పీపుల్ స్క్రోలింగ్, ఎంత స్క్రోల్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అవుతుంది. పేజ్ వ్యూ కూడా అవుతుంది అనమాట. సో ట్యాగ్ అసిస్టెంట్ ఇదే వెబ్సైట్ కదా, ఏ వెబ్సైట్ అయినా చూసుకోండి ODMT ఉంది. ఇఫ్ ODMT లో నేను ఫైర్ చేస్తుంటే, ఇఫ్ ఐఎమ్ సెట్టింగ్ అప్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ షో. ఇఫ్ నాట్, ఇట్ విల్ నాట్ షో ఎనీథింగ్. ఇక్కడ ఏముంది, ఎక్స్ట్రా ఏమున్నాయండి ఇక్కడ? వాట్ ఎక్స్ట్రా వీ హ్యావ్? Analytics. ఈవెంట్ సార్. అనలిటిక్స్ ఉంది. ఇంకోటి ఏముంది? గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ కూడా ట్రాకింగ్ ఉంది. ఆ విధంగా ఏ వెబ్సైట్ కైనా కూడా మనం చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఏమి ట్రాక్ చేస్తున్నారు అన్నది మనం తెలుసుకోవచ్చు. ఓకే, గూగుల్ ట్యాగ్ అసిస్టెంట్, క్రోమ్ బ్రౌజర్ యాడ్ ఆన్. రైట్. ఫస్ట్ ఈరోజు మనము అనలిటిక్స్ సెట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ని బిల్డ్ చేసిన, జస్ట్ క్లాడ్ తోటి డిజైన్ చేసిన తర్వాత అనలిటిక్స్కి వెళ్ళి ఈ మెజర్మెంట్ ఐడి తీసుకొని వచ్చిన తర్వాత నార్మల్ కోడ్ ఇచ్చింది, కోడ్ పేస్ట్ చేయకుండా టూ మచ్ కోడ్స్ అవుతాయి కాబట్టి ట్యాగ్ మేనేజర్కి వెళ్ళి, ట్యాగ్ మేనేజర్లో ఓన్లీ 2 కోడ్స్ హెడ్ బాడీలో పేస్ట్ చేసి అక్కడ ట్యాగ్ లో అనలిటిక్స్ ని ట్యాగ్ చేశాను. ఓకే, పని చేస్తుందో లేదో చెక్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు మనకు అనలిటిక్స్ అకౌంట్ కావాలి కదా, అందులో చూసుకోవాలి కాబట్టి ఎస్, నౌ యూ కెన్ చెక్ ఓవర్ హియర్. ఎవ్రీథింగ్ ఇస్ డన్. చెక్ నౌ. కంటిన్యూ టు హోమ్. ఇప్పుడు ఏంటి, మన వెబ్సైట్ ఇక్కడ వస్తువులేదు తెలిసిపోతుంది. కనిపిస్తుందా అండి? ఆల్రెడీ చూపిస్తుంది కదా ట్రాఫిక్. ఎస్, Yes, sir. Yes, sir. అంటే మిషన్ పనిచేస్తుంది.
సూపర్ సినిమాలో అలీగాడిని అడిగినట్టు మెషిన్ ని చెక్ చేస్తావరా అన్నట్టు. చాట్ లో నేను పెడుతున్నా అండి, అందరూ ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ ని, సో దట్ ఐ షో మోర్ ఇన్ఫర్మేషన్ అవుట్ దేర్. ఎక్కడ నుంచి చూస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అనలిటిక్స్ నాకు లైవ్ డేటా కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లిక్ ఆన్ దాట్ అండ్ మెనూలో ఉన్న డిఫరెంట్ పేజెస్ ని కూడా బ్రౌజ్ చేయండి. అండ్ నేను అనలిటిక్స్ లో లైవ్ డేటా చెక్ చేస్తాను. ఇక్కడ చూస్తే రియల్ టైమ్ ఓవర్వ్యూలో మనకు చూడండి యాక్టివ్ యూజర్స్ కనిపిస్తుంది. రాజమండ్రి నుంచి ఎవరున్నారండి? ఎనీబడి ఇస్ దేర్ ఫ్రమ్ రాజమహేంద్రవరం? ఎస్, మీలోనే ఎవరు ఉన్నారు? హూ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి? కెన్ యూ హియర్ మీ గైస్? వినిపిస్తుందా? Yes, Yes, sir. sir. సో ఒక అతను రాజమండ్రి నుంచి జాయిన్ అయ్యాడు. ఇగో విజయనగరం నుంచి ఒకరు జాయిన్ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఉన్నారు. లేదు సార్, ఒకటి లేదు. 16 మంది ఉన్నారు హైదరాబాద్ నుంచి. 16 people ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ ఎవరు ఆయన వచ్చిండు. ఇక్కడ హన్మకొండ ఎవరు? మనోడు హన్మకొండ. రైట్. సో ఇట్ ఈస్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ట్రాకింగ్. మీరు చెప్పండి, ఈ ఇన్ఫర్మేషన్ మనకు పనికి వస్తుందా పనికి రాదా? ఎస్ సార్, పనికి వస్తుంది సార్. సో ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఏం కదా? అసలు దట్ యువర్ బిజినెస్ ఇస్ వరల్డ్ వైడ్, విచ్ కంట్రీ నుంచి వస్తున్నారు, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అన్నది చేయొచ్చు. ఈ డేటా మొత్తం వస్తుంది. సెటప్ చేయడమే అండి. ఇవంతా డేటా మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ కాబట్టి ఎక్కువ డేటా ఉండదు. 2-3 days అనుకోండి, చాలా డేటా ఉంటుంది. యూ కెన్ ట్రాక్ ఇట్. ఓకే, నువ్వు చేసేది ఏముండదు. అగైన్ దీని నుంచి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను నేను. ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ మీరు చూస్తే అర్థమైపోతుంది. ఓకే, యు ఆర్ నాట్ అ ఫ్రెషర్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. బట్ టు హెల్ప్ యూ 2 videos హావ్ టు డూ ఇట్. గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ఇంకా పిక్సెల్ ని ట్యాగ్ ఎట్లా చేయటం ఇది కూడా చేస్తా. దాంతో పాటు అనలిటిక్స్ లో ఈ ఆప్షన్స్ ఎట్లా చూసుకోవాలన్నది చేస్తా. ఈ వీక్ లోనే చేస్తా. వెయిట్ ఫర్ ద వీడియో. సార్ నేను తమిళనాడు నుంచి నా డీటెయిల్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి కదా సార్. తమిళనాడు రావాలి కానీ ఇక్కడ ఇది అడ్డమైంది. ఇగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది ఒకటి, ఇక్కడ కింద ఉందండి. తమిళనాడు కూడా ఇక్కడ ఉంది, బట్ ఇది నన్ను బ్లాక్ చేస్తుంది. శ్రీకాకుళమా? కొన్ని ఇవ్వకపోవచ్చు. ఇది విశాఖపట్నం ఇచ్చింది. ఎగ్జాక్ట్ శ్రీకాకుళం లేకున్నా విశాఖపట్నం ఇచ్చింది. అనకాపల్లి కూడా వరద ఇచ్చిందండి. సమ్మరెడ్డి అనకాపల్లి. అయితే ఇంకొకటి చూడండి, మీరు చూస్తే మీరు ఏం చేశారు కూడా చెప్తుంది. ఇగో పేజ్ వ్యూస్ 88, స్క్రోల్ ఎంతమంది చేశారు, ఫస్ట్ విజిట్ ఏంటి, సెషన్ ఏంటి, క్లిక్ ఎవరైనా క్లిక్ చేస్తే క్లిక్ చేయడం కానీ, ఇగో ఏ పేజెస్ లో ఉన్నారు. ఇంకా నాది ఫామ్ ఫిల్అప్ చేస్తే ఎంతమంది ఫామ్ ఫిల్అప్ చేశారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. కానీ మనకు డేటా కావాలి. ఓకే, ఇప్పటివరకు క్లియరా? నేను ఇంకోటి చూపిస్తాను మీకు నెక్స్ట్. బిఫోర్ దట్, ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? Yes, sir. మీరు ఇప్పుడు Yes, sir. ట్యాగ్ మేనేజర్ తోటి అనలిటిక్స్ సెటప్ చేయగలుగుతారు కదా? ఎస్ సార్. Yes, sir. అయితే ప్రాబ్లం ఏంటంటే మీకు వెబ్సైట్ మీరు చేయొచ్చు, కానీ మీ వెబ్సైట్కి ట్రాఫిక్ లేకపోతే నువ్వు డేటాని ఏ విధంగా మానిటర్ చేయగలుగుతావు? చేయలేవు. అందుకోసం ఏం చేయండి, మీకు గూగుల్ ఏం చేస్తుంది, ఒక టెస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. గూగుల్కి ఒక వెబ్సైట్ ఉందన్నమాట, మర్చెండైజ్ వెబ్సైట్, అది ఎవరికి తెలియదు. వానికి వచ్చే అనలిటిక్స్ని మనతో షేర్ చేస్తాడు. అది చూసి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు day 1 నుంచి నీకు ట్రాఫిక్ రాదు, బట్ నువ్వు నేర్చుకోవాలనుకున్నావు అనుకో, ఆ విధంగా టెస్ట్ అకౌంట్ని మనం చూసుకోవచ్చు. ఆ టెస్ట్ అకౌంట్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసి ఆ డేటాను అబ్జర్వ్ చేయండి చాలు. యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒక GA4కి మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చు అన్నట్టు. ఆ విధంగా ఆ అకౌంట్ని మనం ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు GA4లో దీంతో పాటు అది కూడా చేద్దాం. సో ఇక్కడ నేను ఏమని సర్వ్ చేస్తున్నా అంటే GA4 టెస్ట్ అకౌంట్ అని కొడుతున్నాను. ఇంతకుముందు లింక్ డైరెక్ట్గా ఇస్తుండే. GA4 డెమో అకౌంట్ అన్నా.
డెమో అకౌంట్ డైరెక్ట్ లింక్ ఇవ్వచ్చు కదా రాము. ఇక్కడ ఒక బ్లాగ్ రాశాడు, అందులో ఇచ్చాడు. ఈ బ్లాగ్ నుంచి ఇలా లింక్ ఇస్తే ఇక్కడ నుంచి పోదాం. నావిగేట్ టు GA4 డెమో అకౌంట్. Yeah. You not have access to the account property, contact analytics. డెమో అకౌంట్ రిక్వెస్ట్ కొట్టాలా? చూద్దాం యాక్సెప్ట్ చేస్తుందా లేదా. అయిపోయిందండి. అయిపోలేదా? యూ వాంట్ టు రివ్యూ రిక్వెస్ట్ కన్ఫర్మ్. ఇది ఇంకా మనది అకాడమీ. లెట్స్ ఇది డ్రాప్ డౌన్. నీ అకౌంట్కి వెళ్దాం. యాక్చువల్గా ఇంతకుముందు ఈ విధంగా రిక్వెస్ట్ ఏం లేకుండా డైరెక్ట్ వస్తుండే. లెట్స్ సీ ఆల్ అకౌంట్స్. యా ఇదొక్కటే ఉంది, ఇంకా అది రాలేదు. ఐ ట్రై. ఇప్పుడు మనకేం చేయాలి? డైరెక్ట్గా క్లౌడ్ దగ్గరకు పోవాలి. చలో, I want to access the GA4 demo account. Can you research and give me direct link so that I can click and take that demo account? ఇప్పుడు ఆయన ఇచ్చిన లింక్ అవుట్డేటెడ్ అయితే కూడా సక్కగా రాదు కదా. సో ఇక్కడ చూద్దాం. ఎస్, ఇందులో చూడు వాళ్ళ వెబ్సైట్స్ ఏమన్నాయి. గూగుల్ మర్చెండైజ్ స్టోర్, ఇది ఈకామర్స్ది. ఇది నార్మల్ వెబ్సైటు. ఇది గూగుల్ అఫీషియల్ హోమ్ పేజ్ అంట. అండ్ లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. యా, ఇది లింక్. ఇక్కడ ఓపెన్ చేయొద్దు కదా, నేను అక్కడ ఓపెన్ చేయాలి కాబట్టి ఐ గో ఓపెనింగ్ హియర్. డెమో అకౌంట్ ఇక్కడ ఇచ్చాడు. ఆడి ఇంతకుముందు ఇచ్చిన తప్పు ఇచ్చాడు. అందుకే చూడు, బ్లాగ్లు నమ్మితే కూడా రాంగే ఉంది, బట్ క్లౌడ్ నమ్మితే మంచిగా ఉంది. యాక్సెస్ టు ద డెమో అకౌంట్. టు యాక్సెస్ ద డెమో అకౌంట్, క్లిక్ వన్ ఆఫ్ ద 3 links at the end of this section. Make sure that you already have a Google account. మనకు ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, మర్చెండైజ్ స్టోరా, ఫ్లడిటా, ఇంకోట. మర్చెండైజ్ స్టోర్ తీసుకోండి, ఇది ఈకామర్స్ అనమాట, మంచి నాలెడ్జ్ ఇస్తుంది. ఇది క్లిక్ చేస్తున్నా. సింగిల్ క్లిక్ అండి. వచ్చిందా మీకు? ఇప్పుడు డెమో అకౌంట్ క్రియేట్ అయిపోయిందా? వాడు ఈ బ్లాగోడు వీడు ఏం చేసిందంటే, వీని అకౌంట్ మనకు యాక్సెస్ ఇక్కడ ట్రై చేస్తున్నట్టు. మనకు అవసరం లేదు. వీ నీడ్ గూగుల్ డేటా. కెన్ యూ ఏబుల్ టు సీ ఇట్ అండి? వచ్చిందా? 61 మంది ఉన్నారు ఇందులో. ఇండియా నుంచి 9, US, జపాన్, ఫ్రాన్స్. ఇప్పుడు నీకు మస్తు డేటా ఉందండి. స్టార్ట్ అనలైజింగ్ దిస్ డేటా. అంతే. ఇక్కడ GA4లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్, రిపోర్ట్స్, ఎక్స్ప్లోర్, ఇవన్నీ. రిపోర్ట్స్లో కూడా మళ్ళీ 1 by 1 క్లిక్ చేయండి. ఇక్కడ రిపోర్ట్స్ స్నాప్ షాట్ ఓవరాల్ ఉంది. ఇక్కడ చూడండి, జూలై. ఈ డేట్ని చేంజ్ చేసుకోవాలి. లాస్ట్ 28 days. నీకు కావలిస్తే ఇఫ్ యూ వాంట్ కెన్ టేక్ ఎస్టర్డే, టుడే, లాస్ట్ 7 days చెక్ చేసుకోండి. ఈ 28 days గ్యాప్లా రియల్ వెబ్సైట్ డేటా, గూగుల్కి సంబంధించిన మర్చెండైజ్ వెబ్సైట్ మీరు చూస్తే వాళ్ళ వెబ్సైట్ చూడండి, గూగుల్ మర్చెండైజ్ వెబ్సైట్. ఇది ఎవరికి తెలియదు, ఇదే వాళ్ళ వెబ్సైట్. గూగుల్ బ్రాండింగ్ తోటి అమ్ముతారు అన్నమాట. ఇవన్నీ కొంటారులేండి, మన ఇండియాలో ఎవరు కొనరు, కానీ యూఎస్లో అక్కడిక్కడ కొంటారు. మేబీ వాళ్ళ ఎంప్లాయీస్ కొంటారు, ఎవరు కొంటారు, కానీ ఇది వాళ్ళ వెబ్సైట్. యాక్చువల్గా గూగుల్ బ్రాండ్ తోటి మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఓపెన్ చేస్తా కదా, అది ట్రాక్ అవుతుంటుంది. ఆ విధంగా లాస్ట్ 28 daysలో 82,000 వ్యూవర్స్, న్యూ యూజర్స్ ఇంతమంది, యావరేజ్ ఎంగేజ్మెంట్ ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, ఈవెంట్ డిఫరెంట్ యాడ్ టు కార్ట్, ఇవన్నీ ఎన్ని ఈవెంట్స్ అయినాయి. అందులో మళ్ళీ
ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత హౌ దే కమ్ టు వెబ్సైట్, డైరెక్ట్ వచ్చిన వాళ్ళు 60,000 మంది, గూగుల్లో సర్చ్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఇదేంటండి ఈ 4K పీపుల్ ఎవరండి? గూగుల్ యాడ్స్ నుంచి వచ్చిన వాళ్ళు సార్. గూగుల్ వాళ్ళకి ట్రాఫిక్ రావడానికి వాడు కూడా యాడ్ రన్ చేసుకున్నాడు. తర్వాత కొన్ని వేరే సెర్చ్ ఇంజిన్ నుంచి వచ్చినాయి. ఈ డేటా మొత్తం చూపిస్తుంది అనమాట. న్యూ ఎంతమంది, రిటర్నింగ్ ఎంతమంది, ప్లాట్ఫామ్ అందరు వెబ్ నుంచి వచ్చారు, మొబైల్ నుంచి ఎవరు రాలేదు. సిటీ, ఏ సిటీ, బెంగళూరు నుంచి ఉన్నారు, శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నారు, సింగపూర్ ఉన్నారు. ఇందులో ఆడియన్స్ చూస్తే నాన్ పర్చేసర్స్ ఎంతమంది ఉన్నారు, రీసెంట్లీ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ డేటా కూడా ఉంది. ఇది స్నాప్ షాట్. మీకు దొరకదు, ఇది మీ వెబ్సైట్ కొత్తది కాబట్టి అంత డేటా ఉండదు. రియల్ టైమ్ రైట్ నౌ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక చూడండి. ఇక్కడ మీకు యుఎస్ఏలోనే బాల్టిమోర్, ఇది శాండియాగో, అల్మేడా, పోర్ట్లాండ్ అంట. అండ్ ఇక్కడ దిస్ ఇస్ అనదర్ కంట్రీస్. ఇది అడ్డం వస్తుంది, ఈ విధంగా అన్ని కంట్రీస్ నుంచి చూపిస్తుంది. అండ్ యూ కెన్ సీ దెమ్. ఎస్, అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అవుట్ హియర్. తర్వాత వాళ్ళు ఏ పేజ్కి వెళ్తున్నారు కూడా నీకు తెలిసిపోతుంది. రియల్ టైం పేజెస్, క్లిక్ ఆన్ దిస్. ఇగో హోమ్ పేజ్, స్లాష్ అంటే హోమ్ పేజ్, కలెక్షన్స్ పేజ్ ఎంతమంది ఉన్నారు. నీ ఈ కామర్స్ వెబ్సైట్ ఉందనుకో, ఈ డేటా మీకు ఇంపార్టెంటే కదా అండి? ఎస్, ఇంపార్టెంట్ కదా. అండ్ తర్వాత యాక్విజిషన్, ఎంగేజ్మెంట్, మొనటైజేషన్. యాక్విజిషన్ లో మీరు చూస్తే మళ్ళీ ఈ డేటా మొత్తం ఉంది, ఎంగేజ్మెంట్ లో ఈ డేటా మొత్తం ఉంది, మొనటైజేషన్ లో ఈ డేటా మొత్తం ఉంది. ఇది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ అట్రిబ్యూట్ ఉంది, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోండి, మీరు బ్రౌజ్ చేయండి. 1 వీక్ లో నేను డీటెయిల్డ్ గా ఏంటి అనేది డెమో అకౌంట్ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. డెమో అకౌంట్ ఎలా చేయాలో అర్థమైంది అందరికి? yes sir. మీరు క్లాడ్ ని అడగండి, క్లాడ్ ఇస్తుంది. ఇప్పుడు నేను కూడా మీకు చాట్ లో పెడుతున్నాను. యూస్ దట్ డెమో అకౌంట్. సో మీ వెబ్సైట్ కి చేయండి, అట్ సేమ్ టైం డెమో అకౌంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి అండ్ స్టార్ట్ అబ్జర్వింగ్. ఇఫ్ యూ హావ్ మల్టిపుల్ వెబ్సైట్స్, క్రియేట్ మల్టిపుల్ అకౌంట్స్ అండ్ చెక్ ఇట్. And keep the tag manager as well. Is it firing or not? Okay. Okay sir. Any questions, guys? No sir. So once again I'm telling, ప్రతి వెబ్సైట్ కి ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాకింగ్ చేయకపోతే నువ్వు స్కేల్ చేయలేవు, కాబట్టి ట్రాకింగ్ చేయాలి. అండ్ ఇంకా కన్వర్జన్స్ ఎట్లా వస్తున్నాయి, గూగుల్ యాడ్స్ కన్వర్జన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ మెనీ థింగ్స్ ఉంటుంది అనమాట. శ్రీచరణ్, దట్ ఇప్పుడు నేను చెప్తా సరిపోదు అనమాట. ఈ బేసిక్స్ చెప్పినాం కాబట్టి దట్ ఐ విల్ డూ ఇట్. నీకు వీడియోలోనే పంపిస్తా, క్లాస్ తీసుకొని కానీ నేను వీడియో చేసి పంపిస్తాను. ఇది సింపుల్. నువ్వు ఒక్కసారి ట్యాగ్ మేనేజర్ సెట్ చేసినావంటే ఇవన్నీ సింపుల్. కన్వర్జన్ ట్రాకింగ్ టేక్ 2 minutes ఓన్లీ. బట్ కొందరికి అర్థం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. అండ్ సో వెబ్సైట్ తీసుకున్నాము, అనలిటిక్స్ సెటప్ చేసినాము, కోడ్ పేస్ట్ చేయకుండా ట్యాగ్ మేనేజర్ చేసాము. దాని తర్వాత అనలిటిక్స్ లో చెక్ చేసాం. ఫైనల్ గా ఒక టెస్ట్ అకౌంట్ కూడా మనం చేసాం అన్నమాట. అండ్ బిఫోర్ దాట్ వి ఆల్రెడీ షో ద డయాగ్రామ్. గూగుల్ అకౌంట్స్, ఒక జీమెయిల్ అకౌంట్ తోటి ఎన్ని జీటీఎం అకౌంట్స్ క్లియర్ చేసాము చూడ. దాని తర్వాత అనలిటిక్స్ అకౌంట్స్ ఎన్ని చేసుకోవచ్చు అని కూడా చూసాం అన్నమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ కోసమే ఇన్ని వెబ్సైట్స్ అయితే ఎవరు కూడా వాడరు. అగైన్ ఐమ్ టెల్లింగ్, యూ బీ ఎ సెల్ఫ్ లర్నర్. ఇప్పుడు నీకు సడన్ గా కన్వర్షన్ ట్రాకింగ్ రాదు, ప్రయత్నం చెయ్యి. చాట్జీపీ ఇక్కడ క్లౌడ్కి వచ్చి చాట్జీపీకి వచ్చి అడుగు, నేను చేయాలనుకుంటున్నట్లయితే అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టేసి అడుగు, ఇట్ విల్ గైడ్ యూ. నువ్వు సొంతంగా చేసినప్పుడు ఇంకా సంతోషం ఎక్కువ ఉంటుంది. ఓకేనా?